ఇప్పుడు సామాన్యులకు ఏదైనా అన్యాయం జరిగితే మాకు న్యాయం చేయాలని ఇక తిరుగుతారు, ఎవరి దాకా పోతారు, బాధ చెప్పుకుంటారు. వేరేకో ఇప్పుడు న్యాయం చెప్పే పెద్ద మనిషి అంటే చిన్నతన మనిషి కాదు, గవర్నర్కి కష్టం వచ్చిందట పాపం. నాకు న్యాయం చేస్తారా చేయరా అని రోడ్డు ఎక్కిండు. అగో గాడికి వచ్చింది కథ. చూద్దాం పది మనం కూడా ఏందో. నేనేమన్నా మామూలు మనిషినా, నేనేమన్నా సామాన్య మనిషినా? నేను ఒక రాష్ట్రానికి గవర్నర్ను. నాకే ఇంత అన్యాయం జరిగితే ఈ పోలీసులు ఏం చేస్తున్నట్టు? ఈ పోలీసుల జీతాలు ఏమైనా పిచ్చర్ మేస్తున్నాయా? న్యాయాన్ని బతికించాల్సిన అవసరం లేదా? న్యాయాన్ని రక్షించాల్సిన అవసరం లేదా? ధర్మాన్ని కాపాడవలసిన అవసరం లేదా అని పోలీసుల మీదకి ఎగబడకపోతుండ్రులా. ఇక కేరళ గవర్నరు అమ్మని దండం పెట్టి ఇక ఏ రకంగా నిప్పులు కక్కుతుండో, ఎంత గలాట అవుతుందో ఇనురి మీరే. ఇక గవర్నర్ సార్ పోతుంటున్నట నీ పాడైపోను ఎస్ఎఫ్ఐ పోరగాళ్ళట నల్ల జెండాలతోటి ఏమో అడ్డం తిరిగి ఆగం అంగడంగం చేసిరట నోళ్ళ అంతే. ఇక ఈ కథ అంతా మరి పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నట్టు, ఎట్లా చేస్తున్నట్టు? గిట్నేనా? ఇదేనా మీద తరిక? పోలీసులే చట్టాన్ని మీరితే ఇక మరి కాపాడేది ఎవరు అని ఈ రకంగా అనుకొస్తుండ్రులా.